హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో జూ అనేటటువంటి టెలిగ్రామ్ మైనింగ్ వాటిలో ఎర్న్ చేసినటువంటి జూ అనే టోకెన్స్ని ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి, బిట్గెట్ ఎక్స్చేంజ్కి ఏ విధంగా మనం క్లెయిమ్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో మీ దగ్గర ఎవరి దగ్గర అయినా బిట్గెట్ ఎక్స్చేంజ్ లేకపోతే దాన్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేసి ఒక వీడియో అయితే నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. దాన్ని చూసి మీరు మొదటగా బిట్గెట్ ఎక్స్చేంజ్ని రిజిస్ట్రేషన్ చేసుకొని కేవైసీ చేసుకోవాలండి. సో దానికి సంబంధించినటువంటి బిట్గెట్ ఎక్స్చేంజ్ ప్లేస్టోర్లో అవైలబిలిటీగా లేదు కాబట్టి అది మన వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపులలో ఏపీకే ఫైల్ పోస్ట్ చేశాను నిన్న మొన్న ఒక 4-5 రోజులు. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ మీరు బిట్గెట్ కేవైసీ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు మీ టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత జూ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లే అనే ఆప్షన్ ఉంది చూడండి, కింద ఎడం వైపు కార్నర్లో కింది వైపున ప్లే అనే ఆప్షన్ మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ క్లెయిమ్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అనేసి ఇలా పడుతుందన్నమాట. సో అలా పడిన తర్వాత నెక్స్ట్ మీకు అసలు ఎన్ని కాయిన్స్ వచ్చాయి అనేసి ఇక్కడ మీకు క్లియర్గా ఒక టోకెన్ నంబర్స్ అయితే చూపిస్తుంది అనమాట. చూపించిన తర్వాత ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఇచ్చారండి. ఒకటి బిట్గెట్ ఎక్స్చేంజ్కి విత్డ్రా చేసుకోవడము, రెండోది Gate.io అనే ఎక్స్చేంజ్కి, తర్వాత క్యూ కాయిన్ అనే ఎక్స్చేంజ్కి. అది కాకుండా ఈ ఎక్స్చేంజెస్ లేని వాళ్ళు ఆన్ చైన్ ఎయిర్ డ్రాప్ అంటే వ్యాలెట్కి క్లెయిమ్ చేసుకోవడం, ఇటువంటి ఉన్నాయన్నమాట ఆప్షన్స్. సో ఈ వీడియోలో మనం బిట్గెట్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దీనికి ఏ విధంగా చేయాలనేది చూద్దాం. నెక్స్ట్ వీడియోలో క్యూ కాయిన్ ఎక్స్చేంజ్కి ఏ విధంగా చేయాలనేది చూద్దాం. సో ఇప్పుడు బిట్గెట్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో బిట్గెట్ ఎక్స్చేంజ్ మీద క్లిక్ చేసిన తర్వాత పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఎస్ ఐ హ్యావ్ ఇట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. అంటే వీళ్ళు బిట్గెట్ ఎక్స్చేంజ్ ఉందని అడుగుతున్నారు. ఎస్ ఐ హ్యావ్ ఇట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ వచ్చాయండి. ఇక్కడ మొదటగా మీరు బిట్గెట్ యుఐడి ఏదైతే ఉందో దాన్ని సబ్మిట్ చేయాలన్నమాట. సో దాన్ని సబ్మిట్ చేయడానికి ఈ ఫస్ట్ బిట్గెట్ యుఐడి సబ్మిట్ చేయాలి, తర్వాత జూ అడ్రస్ సబ్మిట్ చేయాలి. సో బిట్గెట్ యుఐడి ఏదైతే ఉందో దాన్ని సబ్మిట్ చేయడానికి మీరు మొదటగా చేయాల్సింది ఏంటంటే మీ బిట్గెట్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయండి. సో బిట్గెట్ ఎక్స్చేంజ్ ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఒక చిన్న చిన్న బాక్సులు లాంటివి ఉంటాయండి, 9 బాక్సులు ఎడం వైపు కార్నర్లో పైన. సో దాని మీద మీరు టచ్ చేయాలండి. సో టచ్ చేసిన తర్వాత అక్కడ మీ ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుందండి. ప్రొఫైల్ మెయిల్ ఐడి చూపిస్తుంది. దాని మీద మళ్ళీ మీరు టచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అయ్యి ఇక్కడ మీ మెయిల్ ఐడి ఉంటుంది, ఇక్కడ యూఐడి అని ఉంటుందండి. ఈ యూఐడికి ఎదురుగా ఏదైతే ఒక చిన్న బాక్స్ ఉందో ఆ బాక్స్ మీద మీరు టచ్ చేస్తే మీ యూఐడి ఏదైతే ఉందో అది కాపీ అవుతుందన్నమాట. సో కాపీ అయిన తర్వాత మీరు తిరిగి మీ టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చేసి ఇక్కడ యూఐడి అనే బాక్స్ ఏదైతే ఉందో దానిలో టచ్ చేసి లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ చేస్తే మీ యూజర్ ఐడి ఏదైతే ఉందో అది ఇక్కడ పేస్ట్ అవుతుందన్నమాట. సో దాని తర్వాత మనం ఏం చేయాలి, తర్వాత జూ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని రిసీవింగ్ అడ్రస్ని మీరు ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేయాలంటే మళ్ళీ మీరు బిట్గెట్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయాలండి. సో బిట్గెట్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసి 1-2 సార్లు బ్యాక్ కొట్టిన తర్వాత మెయిన్ స్క్రీన్ మీద కుడివైపు కార్నర్లో కింది వైపున అసెట్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ అసెట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేయండి. అసెట్స్ మీద టచ్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ యాడ్ ఫండ్స్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేయండి. యాడ్ ఫండ్స్ మీద టచ్ చేసిన తర్వాత నెక్స్ట్ డిపాజిట్ క్రిప్టో అనేటివి ఒక ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. సో ఈ డిపాజిట్ క్రిప్టో అనే ఆప్షన్ మీద టచ్ చేయండి. డిపాజిట్ క్రిప్టో ఆప్షన్ మీద టచ్ చేసిన తర్వాత ఈ విధంగా సెర్చ్ బార్ ఓపెన్ అవుతుందండి. ఈ సెర్చ్ బార్లో ZOO జూ అని టైప్ చేయాలన్నమాట. సో సెర్చ్ బార్లో జూ అని టైప్ చేసిన తర్వాత ఈ విధంగా సెర్చ్ రిజల్ట్స్ వచ్చాయి. సో మొదటిది ఏదైతే ఉందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. ZOO అని ఉండేదే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీకు మీ రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉందో అది చూపిస్తూ ఉంటుంది. సో దీన్ని మీరు కాపీ చేయాలన్నమాట. సో దీన్ని మీరు కాపీ చేసి తర్వాత మళ్ళీ తిరిగి మీ టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దానికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి, జూ డిపాజిట్ అడ్రస్ అనేటటువంటి ఆప్షన్. ఈ ఆప్షన్లో మీరు టచ్ చేసి లాంగ్ ప్రెస్ చేయండి. సో లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు అడ్రస్ అనేది పేస్ట్ అయిపోతుంది అన్నమాట.
సో పేస్ట్ అయిన తర్వాత ఇక్కడ మీ యూజర్ ఐడి ఏదైతే ఉందో అది, దాని తర్వాత రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉందో డిపాజిట్ అడ్రస్ బిట్గెట్ ఎక్స్చేంజ్ది, అవి రెండు పేస్ట్ అయ్యాయా లేదా ఇంకొకసారి క్రాస్ చెక్ చేసుకొని సేవ్ చేంజెస్, సేవ్ అండ్ చూజ్ అనే ఆప్షన్ చూడండి. కింద సేవ్ అండ్ చూజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు రెడ్ కలర్లో రీసెట్ విత్డ్రా ఆప్షన్ అనేసి ఈ విధంగా వస్తుంది. దిస్ మెథడ్ ఈజ్ చూజన్ టు విత్డ్రా టోకెన్ అని క్లియర్గా పడుతుంది. సో ఈ కింద రెడ్ కలర్ బాక్స్ ఏదైతే ఉందో దీన్ని మీరు అసలు టచ్ చేయకూడదండి. ఒకసారి విత్డ్రాల్ అప్లై చేసిన తర్వాత ఇక్కడ మీకు విత్డ్రాల్ అనేది సక్సెస్ అయింది. మీకు టోకెన్స్ అనేవి ఈ నెల 22వ తేదీ నుంచి 25వ తేదీ మధ్యలో ఎప్పుడైనా కూడా రావచ్చు అనమాట. మీరు విత్డ్రాల్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అని అంటే ఫిబ్రవరి 22వ తేదీ లాస్ట్ డేట్. మీకు కాయిన్స్ అనేవి 25వ తేదీ కంటే ముందే వచ్చేస్తాయి. దాని తర్వాత మీకు 25వ తేదీ లిస్టింగ్ అనేది ఉండబోతుంది అనమాట. సో ఇంతేనండి సింపుల్ ప్రాసెస్. జూ అనేటటువంటి టోకెన్ ఏదైతే ఉందో టెలిగ్రామ్లో మనం ఎర్న్ చేసినటువంటిది అది మీకు విత్డ్రా క్లెయిమ్ చేసుకునే విధానం అండి. సో ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి టైం టు టైం తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.